మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రముఖ ఆర్థికవేత్త అందే సత్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ ప్రధానికి నివాళులర్పించిన ఆయన ఆర్థిక విద్యారంగాల్ని తీర్చిదిద్దడంలో మన్మోహన్ పాత్ర అమోఘమన్నారు. ఆయన చేసిన సంస్కరణలతో దేశం ఆర్థికంగా ముందడుగు వేసిందన్నారు. మన్మోహన్ సింగ్కు అసలైన గుర్తింపు వచ్చింది భారతదేశ ఫారెన్ ఎక్స్చేంజ్ క్రైసిస్లో ఉన్నప్పుడు. దరిదాపు $15 బిలియన్ ఫారెన్ కరెన్సీ నిల్వలు పడిపోయాయి. అంటే దరిదాపు ఒక 15 రోజులు నెల రోజుల దిగుమతులకు జరిపోయినటువంటి కరెన్సీ మాత్రమే ఉన్నది. ఆ సమయంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు చాలా పెద్ద ఎత్తున మన్మోహన్ సింగ్కు పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత 91లో తీసుకొచ్చినటువంటి సంస్కరణలతోటి మీడియా ఒక పేరు పెట్టింది, మన్మోహన్ ఎకనామిక్స్ అని పేరు పెట్టింది. అంటే ఆయన విధానాలు భారతదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరపతి సంతరించుకోవటంతో ఆ పేరు పెట్టారు. దానికి తగినట్టుగానే ఫారెన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ నుంచి ఈ దేశం బయటపడింది. ఆ తర్వాత సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత సంస్కరణల వల్ల ఫలితాలు బాటం లెవెల్కు దశాబ్ద కాలంలో పెనట్రేట్ అవుతాయన్నారు. కానీ వారు అనుకున్నట్టు అది జరగకపోయినా ఆర్థిక గ్రోత్ రేటు మాత్రం పెరిగింది. వారు ప్రధానమంత్రి అటువంటి దశాబ్ద కాలంలో దరిదాపు అరౌండ్ 10% గ్రోత్ రేట్ ఉంది. ఒక డికేడ్, ఈ 70 ఏళ్లలో ఒక 10 ఏళ్ల గ్రోత్ రేటు ఆ స్థాయిలో ఎప్పుడూ లేదు. కాబట్టి అది ఒక గొప్ప అచీవ్మెంట్.